దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథం నుండి ఒక్కొక్క వాగ్దానము ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనలందరినీ కూడా దేవుడు దర్శిస్తూ ఉన్నాడు, మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క స్వరాన్ని మనము వినగలిగితే, ఆయన యొక్క స్వరానికి మనము లోబడగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క దీవెనలు మనము పొందుకుంటాం. ఈరోజు మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా ప్రభుని వాగ్దానము పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ దినం ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలములో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాం. మాతో మీరు మాట్లాడండి, మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్నవాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని వాగ్దానము. చదవబడినటువంటి వాక్య భాగంలో ఎక్కువగా ఒక మాటను మనము గమనిస్తూ ఉన్నాం. ఏంటి ఆ మాట చెప్పండి? ఆ మాట ఎత్తుకున్నవాడను నేనే. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే ముదిమి వచ్చే వరకు కూడా మనలను ఎత్తుకునే గొప్ప దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు బిడ్డలను ఎంతవరకు ఎత్తుకుంటారండి? ఒక వయసు వరకే బిడ్డలను ఎత్తుకుంటారు. వారు ఏడుస్తే, అల్లరి చేస్తే వారిని ఎత్తుకుని దేని బిడ్డరా నడిపిస్తూ ఉంటారు. ఒక వయసు వరకే బిడ్డలను ఈ లోకంలో ఎత్తుకుంటారు. యవ్వన వయసు వచ్చినప్పుడు ఎత్తుకోమంటే తల్లిదండ్రులు ఎత్తుకోరు. ఎందుకంటే నీకు ఒక వయసు వచ్చింది కాబట్టి ఎత్తుకోవడానికి వారు ఇష్టపడరు. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే ముదిమి వచ్చే వరకు కూడా ఆయన ఎత్తుకునే దేవుడిగా నిలిచి ఉన్నాడు. ఒకవేళ నీకు 50 సంవత్సరంలో ఉండవచ్చు, లేకపోతే 80 సంవత్సరంలో ఉండవచ్చు, ఒకవేళ మీ వయసు 100 సంవత్సరంలో అయ్యి ఉండవచ్చు. కానీ దేవుడు మనలను ఎత్తుకునే దేవుడుగా నిలిచి ఉన్నాడు. దేని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు ఏనాడు కూడా దేవుడు మనలను విడిచిపెట్టలేదు. ప్రతిరోజు కూడా ఆయన ఎత్తుకొని మనలను నడిపిస్తూ ఉన్నాడు. మనం అనుకున్న గమ్యస్థానానికి దేవుడు చేరుస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31వ వచనమును మనం గమనిస్తే, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటుకి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తుకున్నట్లు మీ దేవుడిని యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని. దేవుని స్తోత్రం. మోషే భక్తుడు మరి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు, ఈ అరణ్యములో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఎన్నో సమస్యలు గుండా మీరు వెళ్ళినప్పుడు, ఎన్నో లోయలు కొండలు దాటుతూ ఉన్నప్పుడు, శత్రువులు మీకు ఎదురైనప్పుడు వాటన్నిటి నుంచి కూడా మిమ్మల్ని కాపాడి ఒక బిడ్డను తల్లి ఎలాగైతే ఎత్తుకొని నడిపిస్తుందో ఆ విధంగా మిమ్మలను ఎత్తుకొని నడిపించాడు కదా అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, వాడి జీవితంలో ఎన్నో అంతరాయాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా వాటన్నిటిని తప్పించి దేవుడు వాడిని ఎత్తుకుని నడిపించాడు. వాడిని ఎత్తుకున్నాడు కాబట్టి వారు
పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరడానికి దేవుడు కృప చూపించారు. ఒకవేళ దేవుడే వారిని మొయ్యకపోతే, దేవుడే వారిని విడిచిపెట్టి ఉండుంటే ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి వారు ప్రవేశించి ఉండలేకపోయి ఉండేవారు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుని పిల్లరా, ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, బిడ్డలు మనలను విడిచిపెట్టవచ్చు. ఒక వయసు వచ్చిన తర్వాత మనలను చూడడానికి బిడ్డలు ఇష్టపడలేకపోవచ్చు, మనలను దూరంగా పెట్టి ఉండవచ్చు. కానీ మన దేవుడు ముదిమి వచ్చే వరకు కూడా మనలను ఎత్తుకొని నడిపించే దేవుడు, కాపాడే దేవుడు, తన కృపను చూపించే గొప్ప దేవుడుగా అనుసి ఉన్నాడు. కాబట్టి దేనికి కూడా కృంగిపోకండి. ఒకవేళ మీ బిడ్డలు మిమ్మల్ని చూడడం లేదా, మీ బంధువులు మిమ్మల్ని పట్టించుకోవడం లేదా, దేనికి కూడా నిరుత్సాహం చెందకండి. మిమ్మలను పట్టించుకునే దేవుడు, మిమ్మలను నడిపించే దేవుడు, మీకు సహాయం చేసే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మిమ్మలను ఎత్తుకొని నడిపించి ఆదరించి సహాయం చేసే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నారు. ప్రభు దగ్గరికి రండి, ప్రభు యొక్క ఆదరణ పొందుకోండి. అటు కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడనే కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభువా. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. ముదిమి వచ్చే వరకు మమ్మలను ఎత్తుకొని నడిపించే దేవుడుగా మీరు ఉంటూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మాకు సహాయం చేసే దేవుడుగా మీరు ఉంటూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కష్టంలో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి సహాయం చేసి వారి జీవితాలలో, కుటుంబాలలో గొప్ప కార్యములు చేయమని, సమాధానం అనుగ్రహించమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.